దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి వేళలో ప్రభువు మనతో మాట్లాడే మాటలు మనం అర్థం చేసుకుందాం. పనివాడికి ఏముండాలంటే పనితనం ఉండాలి. పనివాడికి పనితనం ఉండాలి. యుద్ధానికి వెళ్ళేవానికి ధైర్యం ఉండాలి. పరిగెత్తేవాడికి ఆసక్తి ఉండాలి. అలాగున విశ్వాసులమని చెప్పబడేటువంటి మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. వెంబడించేదన్ విశ్వాసముతో వెంట వచ్చేదన్ యేసు నీతో అని కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదము అంటాడు. హల్లెలూయా. విశ్వాసులకు విశ్వాసం ఉండాలి వాస్తవమే, కానీ విశ్వాసము కర్త ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో ఈ మాటను మనం గమనించినట్లయితే, ఎలయనగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం రావాలి, విశ్వాసం ఉండాలి అని అంటే విశ్వాసము కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. నమ్ముకోవడమే కాదు కానీ ఆయన వాక్యాన్ని వినాలి రోజు. ఈనాడు చాలామంది జీవితాల్లో ప్రభు నమ్ముకుంటున్నారు, విశ్వాసులమని చెప్పుకుంటున్నారు, కానీ వాక్యం వినరు. వాక్యం వినే టయానికి ఎక్కడికైనా వెళ్ళిపోతారు. వాక్యం వినే టయానికి నిద్రైనా వస్తుంది. వాక్యం వినాలంటే ఆసక్తి కూడా చూపించరు. అసలు వాక్యమే లేకపోతే విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుని ఎలా వెంబడిస్తాం మనం? వాక్యమైనటువంటి దేవుడు, విశ్వాసానికి కర్త అయిన ప్రభువు, ఆయన మాటల వల్లనే మనకు విశ్వాసం వస్తుందని చెప్పినటువంటి ఆ వాక్య ప్రకారము మరి మన విశ్వాసం కలిగి ఉండాలంటే, మన విశ్వాసులుగా కొనసాగాలంటే ఖచ్చితంగా ఎవరి మాటలు వినాలంట? యేసును గూర్చిన మాటలు వినాలి. మనుషుల గురించి మాటలు అనేకములు వింటూ ఉంటాం మనం కదా. ఇతరుల గురించి మాటలు అనేకం వింటూ ఉంటాం, కానీ దేవుని గురించిన మాటలు మనం వినం. కొన్నిసార్లు అంటుంటారు కదా, మంది మాటలు విని జీవితాన్ని పాడు చేసుకున్నారంటారు కదా. మంది మాటలు అంటే ఇతరుల మనుషుల యొక్క మాటలు విని కుటుంబాలు, సంసారాలు పాడు చేసుకున్న వారు ఉన్నారు, జీవితాలు పాడు చేసుకున్న వారు ఉన్నారు. ఇంకా ఇంకా ఎన్నో రీతులుగా వారి జీవితాల్లో నాశనం అయిపోయారు. కారణం ఏందయ్యా ఈ స్థితిలో ఎందుకున్నావంటే వాళ్ళు అంటారు, ఫలాని వారు ఇలా చెప్పారు, అలా చేశాను, అందుకోసమే ఈ స్థితిలో ఉన్నాను అంటారు. అంటే మనుషుల మాటలు విని చాలామంది చెడిపోయారు, కానీ దేవుని మాటలు విని చెడిపోయిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ప్రియులారా. దేవుని మాటలు విని బాగుపడిన వారి గుంపులో ఎవరున్నారు తెలుసా? నువ్వు నేను దేవుని మాటలు విన్న గుంపులోనే, విశ్వాసులని చెప్పబడే గుంపులోనే మనం ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని మాటలు మనము విన్నాం. కాబట్టి దేవుని మాటలు వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసానికి కర్త ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన వెంబడిస్తూ, ఆయన వైపు చూస్తూ పరిగెత్తుతున్న మన జీవితాల్లో విశ్వాసం కలిగి ఉండాలి వాస్తవమే. అయితే విశ్వాసము ద్వారా జరిగే కార్యాలు కూడా మనకు అర్థం చేసుకోవాలి. మనం విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ ఈ విశ్వాసము ద్వారా ఏదో ఒక కార్యం జరుగుతుంది ఖచ్చితంగా జీవితంలో. విశ్వాసం ఉంది అంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము అన్నాడు. అంటే విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే దేవునితో మనకు సంబంధాన్ని కలుపుతుంది ప్రియులారా. విశ్వాసం అనేది లేకపోతే మనం దేవునితో సంబంధం కలిగి ఉండలేం, దేవుని కోసం మనం బ్రతకలేం, దేవుని మాటలు వినలేం, దేవునికి ప్రార్థన కూడా చేయలేం. అందుకోసమే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. విశ్వాసం ద్వారా జరిగిన కార్యాల్లో మొదటి కార్యం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇలా రాయబడింది అక్కడ, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. అంటే విశ్వాసం ద్వారా మనం ఏమై ఉన్నామట? రక్షింపబడినాము. ఏమని విశ్వసించి రక్షింపబడ్డాము అంటే
రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అన్నాడు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని రాయబడి. అనగా ప్రభునందు విశ్వాసం ఏముంచామో తెలుసా? యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నాము. ఆ మీదట దేవుడు మృతుల నుండి ఆయన తిరిగి లేచాడు అని విశ్వసించాం. అందుకోసమే ప్రభుని నమ్ముకోగలిగాం. ఒకవేళ ఈ విశ్వాసం లేకుండా నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను విశ్వాసినంటే కుదిరే పని కాదు సుమా. ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ విశ్వాసిగా, విశ్వాసం కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తించాలి, నా జీవితంలో నాకు ప్రభు లేక అధికారి, నా పాలకుడు, పరిపాలకుడు, నా పైన అధికారం గలవాడు ప్రభు అయిన యేసు మాత్రమే. ఆ యేసు మృతుల నుండి తిరిగి లేచాడు అని నేను నమ్ముతున్నాను అనేటువంటి నమ్మకాన్ని మనం ఎప్పుడైతే వ్యక్తపరుస్తామో అప్పుడే మారు మనసు రక్షణ బాప్తీసం మనము పొందుతాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారా జరిగే కార్యాల్లో మొట్టమొదటిది ఏంటంటే రక్షింపబడతాము. ఏమవుతాం చెప్పండి? రక్షింపబడతాము. ఆల్రెడీ మనం రక్షింపబడినాం. కాబట్టి ఇంకా రక్షింపబడిన వారు విశ్వాసం కలిగి ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ నీ విశ్వాసం ఎంతవరకు తీసుకుపోవాలని నిన్ను తెలుసా? యేసు ప్రభు నా దేవుడిని అంగీకరించి మారు మనసు రక్షణ బాప్తీసం పొంది సంఘములో దేవుని రాజ్యంలో చేర్చబడే బిడ్డగా ఉండేటట్టుగా నీ విశ్వాసం ఉండాలి. యేసు ప్రభుని నమ్ముతున్నాను, ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన మంచి దేవుడు, మన రక్షకుడు అని నమ్ముకున్న ఒకవేళ ఉత్తుత మాటలు చెప్తే సరిపోదు సుమా. ఆ మాటలు చెప్పిన నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే వాక్యం ఏమి సెలవిస్తుంది? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును అని రాయబడింది. ఇప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయని వారికి రక్షణ లేదు, ప్రభువు నామమును బట్టి మారు మనసు బాప్తీసం పొందిన వారికి రక్షణ లేదు. ప్రభు నామమును బట్టి వాక్యము చదవకపోయినా వినకపోయినా వారి జీవితాల్లో రక్షణ రానే రాదు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలంటే నీలో ఉండవలసిందేంటి? విశ్వాసము. కాబట్టి విశ్వాసము ద్వారా జరిగే కార్యాల్లో మొదటిది ఏంటంటే మనము రక్షింపబడతాము. రెండవ విషయాన్ని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి చదువుదాము. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలనయు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఎఫెసులో ఉన్న ప్రతి సంఘ బిడ్డలు కూడా దేవుని యొక్క ప్రేమ ఎంత వెడల్పోయింది, ఎంత ఎత్తైనది, ఎంత లోతైనది అనే విషయాలను ఖచ్చితంగా గ్రహించాలనే జ్ఞానము మీకు రావాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ఆ జ్ఞానము అంటే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా అన్నాడు. అంటే మన జీవితాల్లో విశ్వాసం మనం కలిగి ఉంటే క్రీస్తు మన హృదయాల్లో నివాసం చేస్తాడు. ఆయన హల్లెలూయా. దేవుడు నీ హృదయంలో నివాసం చేయాలన్నా, నీ గృహములో నివాసం చేయాలన్నా, నీ బ్రతుకులో నివాసం చేయాలన్నా, నీ గ్రామములో, నీ పట్టణములో దేవుడు నివాసం చేయాలన్నా, నీ సంఘములో దేవుడు నివాసం చేయాలన్నా విశ్వాసం ద్వారా నీ కార్యం జరుగుతుంది. ఒకవేళ మనలో విశ్వాసం లేకుండా 100 మంది ఇక్కడ కూర్చున్నా సరేగాక దేవుడు నివాసం చేస్తాడా? ఆయన నివాసం ఎంత మాత్రము చెయ్యడు. ప్రభువే చెప్పాడు, ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను నివాసము చేసేదను అన్నాడు. అంత మాత్రం కాదు, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన నేను వానితో కూడా వాడు నాతో కలిసి భోజనం చేయను అన్నాడు. చూసారా? విశ్వాసం అంటే నమ్మకం. ప్రభు పట్ల విశ్వాసము, నమ్మకం లేకపోతే ప్రభు మనతో ఉండడు. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని పోతాం, ప్రభువా నేను వెళ్ళే ప్రయాణం నాకు తోడుగా ఉండు ప్రభువా కదా, నేను చేసే పని అంతటా నువ్వు సహాయం చేయ ప్రభువా. ఎన్ని రకాల ప్రార్థనలు చేస్తాను నిజమే, కానీ నీ హృదయంలో విశ్వాసం ఉన్నదా?
నీ హృదయంలో విశ్వాసం లేకుండా క్రీస్తు నీలో ఉంటాడంటే అది అబద్ధమవుతుంది. ఆయన విశ్వాసం కలిగినటువంటి వారి జీవితాల్లో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యమును చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడాలి అన్నాడు. హల్లెలూయా. అనగా విశ్వాసం ద్వారా క్రీస్తు మనలో నివాసం చేస్తే ఆ నివాసం చేసే క్రీస్తు మన లోపల ఏం కలుగజేస్తాడు తెలుసా? ప్రేమను కలుగజేస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి నీ లోపల ప్రభు ఉంటే నీలో ఖచ్చితంగా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఏ ప్రేమ? లోక సంబంధమైన ప్రేమ కాదు, దైవ సంబంధమైన ప్రేమ. దేవుని సంబంధమైన ప్రేమ నీ హృదయంలో ఖచ్చితంగా మొలుస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి అయినాడు. ప్రేమ నిజముగా ఎలాంటిదంటే కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు అని రాయబడింది. ప్రేమ అపకారము చేయదని రాయబడింది. ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు అన్నాడు. ఒక మాట చెప్పాలంటే పౌలు గారు అంటారు, ప్రేమ లేని వాడనైతే గనగనలాడు కంచు తాళమునై ఉందును అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రేమ ఉండాలంటే ప్రేమాస్వరూపైన ప్రభు మన హృదయంలో ఉండాలి. ప్రేమాస్వరూపైన ప్రభు మన హృదయంలో ఉండాలి అని అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం మనలో లేకపోతే ఆయన మనతో నివాసము చెయ్యడు. ఒక సందర్భంలో దైవజనుడైన మోషే, అయ్యా నువ్వు మాతో రావాలంటే ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, వెళ్ళు అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, నీ సన్నిధి మాతో ఉండేది వాస్తవమే కానీ నీవే మాతో రావాలి అన్న. నిజమే, దేవుడే ఒక మనిషితో రావాలన్నా, దేవుడే ఒక గృహములో నివాసం చేయాలన్నా, దేవుడే ఒక సంఘములో కొనసాగించాలన్నా అక్కడ ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. కానీ ఈనాడు విశ్వాసం కొదవైపోయింది, విశ్వాసులు ఎక్కువైపోయారు. చెప్పుకోవడానికి విశ్వాసులే కానీ విశ్వాసం లేదు. బైబిల్లో మనం చూస్తే పేతురు అనే దైవజనుడిని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఏ ప్రార్థనది? అత్యాసక్తితో ప్రార్థన చేశారు. అత్యాసక్తితో ప్రార్థన చేశారు. కానీ పేతురు చెరసాల నుంచి దేవదూత ద్వారా బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా రోదే అనే చిన్నది చూసి చెప్పినా సరే వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. అమ్మాయిని ఒక్కసారి తిట్టేశారు. ఏమని తిట్టేశారు? పిచ్చిదానా అన్నారు. చిన్నదానా అంటే ఎంత సంతోషించేదో కానీ పిచ్చిదానా అన్నారు. సరే నన్ను అంటే అనేగాక మన ప్రార్థన దేవుడు విని పేతురని మన దైవజనుని సేవకుని తీసుకొచ్చాడు, నేను నమ్ముతున్నానని చెప్పేసి గట్టిగా చెప్పడంతో అందరూ వెళ్ళి గమనించుకొని డోర్ తీస్తే నిజంగా అక్కడ పేతురే ఉన్నాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసం! తన కాపరి స్వరాన్ని విన్నది, విశ్వసించింది ఆ చిన్నది, మనం చేసే ప్రార్థనకు జవాబిస్తున్నాడు దేవుడని గమనించుకోగలిగింది. కానీ మిగతా వారందరూ విశ్వాసులే, కానీ వారికి అంత గ్రహింపు రాలేదు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులమని చెప్పుకుంటే సరిపోదు, మన జీవితాల్లో విశ్వాసం కలిగి ఉన్నామా లేదనేది మనల్ని మనము గ్రహించుకోవాలి. కాబట్టి రెండవది ఏంటంటే క్రీస్తు మన హృదయాల్లో నివాసము చేస్తాడు. మూడవ విషయాన్ని మనం చూస్తే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన చదువుదాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అంటాడు. అంటే ఇక్కడ పౌలు గారు తిమోతి అనేటువంటి యవనస్తుడితో చెప్తున్నాడు, ఓ తిమోతి, నీవు నా ద్వారా వాక్యాన్ని విన్నావు. నా ద్వారా నీవు వాక్యాన్ని విన్నావు. ఎప్పటి నుంచి విన్నావు? బాల్యము నుండి, అంటే చిన్నప్పటి నుంచి కూడా నీవు ఎరుగుదువు. కాబట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు ఆ సంగతులు ఏం చేయాలి? నువ్వు వాటి యందు నిలకడగా నేర్చుకొని విడిచిపెట్టొద్దు. నేర్చుకున్న విషయాలను వాటిని అనుసరిస్తూ వాటిలోనే నిలబడి ఉండు నువ్వు అని చెప్తూ పైన ఏమన్నాడు తెలుసా? విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను అంటాడు. చూడండి, అంటే విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మనకు వస్తుంది. రక్షణార్థమైనటువంటి జ్ఞానము ఏం చేస్తుందంటే పరిశుద్ధ లేఖనాలను చదవడానికి ఉపయోగిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని గ్రహించటానికి, దేవుని వాక్యాన్ని
మన హృదయంలో స్థిరపరచుకోవడానికి రక్షణార్థమైన జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది ప్రియులారా. రక్షణార్థమైనటువంటి జ్ఞానము నిన్ను ఒక రోజున రక్షిస్తుంది, నరకం నుంచి రక్షిస్తుంది, నాశనం నుంచి రక్షిస్తుంది, పాపం నుంచి రక్షిస్తుంది, ఇంకా రకరకాలైనటువంటి అపాయకరమైన పరిస్థితులలో రక్షణార్థమైన జ్ఞానము ఈ లోకమంతా ఉగ్రత పాలైనా సరేగాక నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. రక్షణార్థమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు ఎవరు? నోవాహు. రక్షణార్థమైన జ్ఞానం కలిగి ఉన్నాడు గనుక ఓడను సిద్ధం చేశాడు. ఆ ఓడలో తన కుటుంబాన్ని చేర్చుకున్నాడు. జలప్రలయం రానే వచ్చింది. రక్షణార్థమైన జ్ఞానాన్ని బోధించినటువంటి నోవాహును హేళన చేశారు. వాళ్ళంతా జలప్రలయం అయిపోయారు. కానీ రక్షణార్థమైన జ్ఞానము నోవాహును తన కుటుంబాన్ని ఏం చేసింది? రక్షించింది. కాబట్టి ప్రియులారా, రక్షణార్థమైన జ్ఞానం మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారానే. కాబట్టి రక్షణార్థమైన జ్ఞానం, అందుకే బైబిల్లో మరొక చోట రాయబడింది, జ్ఞానం గల స్త్రీ తన కుటుంబమును లేక తన ఇంటిని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది అని రాయబడి. మరొక చోట రాయబడింది, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, జ్ఞానం లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అని సామెతలు 10:1 రాయబడ్డది. కాబట్టి మన జీవితాల్లో రక్షణార్థమైన జ్ఞానాన్ని కలుగజేసేటువంటి ఆ యొక్క ప్రభునందు విశ్వాసము ఎంత ప్రాముఖ్యమో తెలుసా? పౌలు గారు ఇలా ప్రకటిస్తూ ఉన్నారు, ఇలా బోధిస్తూ ఉంటే ఎక్కడో ప్రజలలో కలిసి కూర్చున్నది ఒక స్త్రీ. ఆ స్త్రీ ఇలా వాక్యం వింటా ఉంది. రక్షణ లేనటువంటి ఆమె జీవితంలో ఈ రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసేటువంటి ఆ వాక్యాన్ని వింటుంది. ఆమె పరిశుద్ధ లేఖనాన్ని వింటుంటప్పుడు ఆమె జీవితంలో జరిగిన కార్యం చూద్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. విశ్రాంతి దినము గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను అన్నాడు పౌలు గారు. అనగా పౌలు గారి యొక్క ప్రయాణములో ఒక సముద్ర ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆగి కొంతమంది ప్రజలతో ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని పంచుకుంటున్నాడు. ఇలాగే వాక్యాన్ని పంచుకుంటూ ఎక్కడో కూర్చున్నటువంటి ఒక లూదియా అనేటువంటి ఒక స్త్రీ, ఆమె వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తురాలు. రంగు నమ్ముకుంటుంది, పొడి రంగు నమ్ముకుంటుంది, రకరకాల రంగులు అమ్ముకుంటున్నటువంటి ఆమె వాక్యాన్ని విన్నప్పుడు ఏమైంది తెలుసా? ఆమె హృదయము తెరవబడింది. చాలా మంది జీవితాల్లో హృదయాలు మోయబడే ఉంటాయి. నిజంగా ఆమెకు భక్తి లేదా అంటే రాయబడిన మాట ఏంటి తెలుసా? భక్తి గల స్త్రీ అని రాయబడింది అక్కడ. ఆమె భక్తి కలిగి ఉంది కానీ హృదయం తెరవబడలేదు. ఈనాడు చాలా మంది భక్తి చేస్తున్నారు, భక్తులు అని చెప్పుకుంటున్నారు కానీ హృదయాలు ఇంకా తెరవబడలేదు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యము వినడం లేదు. పరిశుద్ధ లేఖనము రక్షణార్థమైన జ్ఞానాన్ని కలగజేస్తే సంగతిని గుర్తెరగక ఏదో వెళ్తున్నారు, వస్తున్నారు, వింటున్నారు, విడిచిపెడుతున్నారు, కూర్చుంటున్నారు, లేచిపోతూ ఉన్నారు, అంతే. అందుకోసమే హృదయాలు ఇంకా తెరవబడలేదు. లూదియా జీవితంలో హృదయం తెరవబడింది కనుక, అయ్యా ఒకవేళ మేము ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమైతే మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిలో భోజనం చేయాలన్నట్టుగా ఆమె బలవంతం చేసింది. తన ఇంటికి పిలుచుకొని పోయింది దైవసేవకుల్ని. ఒకవేళ ఆమె భక్తి చేసుకుంటూనే ఆమె విశ్వాసం లేకుండా ఆమె హృదయం తెరవబడకుండా ఒకవేళ ఉండింటే దైవజనుడు ఇంటికి పోయేవాడా చెప్పండి? అస్సలు పోయేవాడు కానే కాదు. అంత మాత్రమే కాదు, ఆమె కూడా బలవంతం చేసేది కూడా కాదు. విశ్వాసుల జీవితాల్లో ప్రేమ చూపించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి కొంత బలవంతం చేసే మనసు కూడా ఉండాలి. ప్రేమ బలవంతం చేస్తుందంట. ప్రేమ ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. బైబిల్లో ఒక దైవజనుడు ఎలీషా అనే దైవజనుడు చూసినటువంటి శూనేం పట్టణస్థురాలు, అయ్యా నువ్వు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మా ఇంట్లోనే భోజనము చేసి వెళ్ళాలి. ఎంత మంచి జ్ఞానం! కాబట్టి విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం పొందుకుంది ఎవరో తెలుసా? లూదియమ్మ జీవితంలో. ఈరోజున వాక్యం వింటున్న నీ జీవితంలో రక్షణార్థమైన జ్ఞానం కలిగి విశ్వాసం కలిగి ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? భక్తి చేస్తున్నావా? లేక నీ హృదయం తెరవబడిందా లేదా ఆలోచన చేయాలి. నీ హృదయం ఇంకా తెరవబడకపోతే నువ్వు రక్షణార్థమైన జ్ఞానం నీలో లేదని అర్థం. రక్షణార్థమైన జ్ఞానం కలిగిన వారి జీవితాల్లో హృదయాలు తెరవబడతాయి, మారు మనసు రక్షణ
పొందుకొని ప్రభు బిడ్డలుగా విశ్వాసులుగా ఈ లోకంలో కొనసాగుతారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను అని రాయబడింది. అంటే విశ్వాసం ద్వారా వాగ్దానము లభిస్తుంది. మనకు ఏం లభిస్తుంది? వాగ్దానము, దేవుని వాగ్దానాలు. అబ్రహాము జీవితంలో వాగ్దానం పొందుకున్నాడు. ఏం వాగ్దానం పొందుకున్నాడు? నేను నీకు వారసుని అనుగ్రహిస్తాను. అలాగే దావీదు గారి జీవితంలో కూడా వాగ్దానం పొందుకున్నాడు. నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు ద్వారా మందిరాన్ని కట్టించుకుంటానని. ఇలా యాకోబుతో నేను దీవిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే, కానీ ఆ వాగ్దానం పొందుకున్న మన జీవితంలో నమ్మకంగా ఉంటున్నామా? అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు. విశ్వసించాడు దేవుని పట్ల. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విధంగా విశ్వసించాడు. అందుకే ఆయన వాగ్దాన కుమారుణ్ణి పొందుకున్నాడు. ఆయన పేరే ఇస్సాకు. కాబట్టి విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాలను మనం ఏం చేస్తాం? అనుభవిస్తాము. వాటిని మనకు దేవుడు లభింపజేస్తాడు, వాటిని మనకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ఏదో జనవరి 1వ తారీఖున ఒక వాగ్దానం తీసుకొని ఇక అయిపోయింది, ఈ వాగ్దానం ఈ సంవత్సరానికి అయిపోయింది అనుకోండి. చాలామంది అంటుంటారు, ఈ సంవత్సరం వాగ్దానం ఏంది నీది అంటారు. వాగ్దానాలు ఒక సంవత్సరానికా, జీవితకాలం మట్టుగా? మనం సచ్చినా బతికినా సరేగాక వాగ్దానాలు అనేవి ప్రతి తరానికి లభిస్తాయి విశ్వాసం ద్వారా. హల్లెలూయా. కానీ సంఘాల్లో ఈనాడు ఏం చేస్తారంటే ఈ సంవత్సరపు వాగ్దానము అంటారు, అంతే. నో, ఒక్క సంవత్సరానికి కాదు వాగ్దానం. యాకోబునకు ఎన్నో వేల సంవత్సరాల కిందట దేవుడు నేను నీకు తోడయ్యున్నాను అన్నాడు కదా. అదే వాగ్దానాన్ని మనం పట్టుకొని ప్రభు నాకు తోడయ్యున్నాడని వాగ్దానం వచ్చింది సంతోషపడతా. కారణం ఏంది? ఆ రోజు యాకోబుకే ఆ వాగ్దానం అయితే ఈరోజు ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడేది కాదు. అందుకే ఒక రోజుకి, ఒక సంవత్సరానికి, 10 సంవత్సరాలకి వాగ్దానాలను పరిమితం చేయకూడదు. వాగ్దానం తీసుకో, తప్పేం లేదు. అలాగే దేవునితో కూడా వాగ్దానం చెయ్యి. నీ వాగ్దానాన్ని దేవుని తెలియపరచు. దేవుడు వాగ్దానం దేవుడు నీకు తెలియపరుస్తాడు వాక్యం ద్వారా. దాన్ని ఎప్పటికీ నువ్వేం చేసుకోవాలా? గుర్తుపెట్టుకోవాలి. నేను సేవకు వచ్చే మొదటి రోజుల్లో 2007వ సంవత్సరంలో దేవుడు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఇది వాగ్దానంతో కూడిన వాక్యం. ఈ రోజుకు నేను దాచిపెట్టుకున్న 2007వ సంవత్సరం. మీరు కావాలంటే మీరు డేట్ చూడొచ్చు, దీని మీద రాసి పెట్టుకున్నాను. దీని మీద 2007 సంవత్సరం కార్నర్లో ఉంటుంది చూడండి. అక్కడ రాసిన ప్రామిస్ ఆఫ్ గాడ్ అని పెట్టిన. ప్రామిస్, దేవుని వాగ్దానము. ఈ వాక్యం ఏముంది అక్కడ? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రతిరోజు అడుగుతా, ప్రభువా పేరు పెట్టి నన్ను పిలిచినన్నావు, నీవు నా సొత్తు అన్నావు కదా ప్రభువా. యెషయా 43:1 ఈ వాగ్దానాన్ని నా జీవితం నెరవేరుస్తుండు ప్రభువా. ఆ విధంగా నా జీవితాన్ని కొనసాగించి ప్రభు అని దేవుని అడుగుతూనే ఉంటాను నేను ప్రార్థన చేసినప్పుడు. ఆ రోజు ఈ వాక్యము ఎవరి ద్వారా మాట్లాడాడు దేవుడు? ఈ వాగ్దానం అంటే యాకోబుతో మాట్లాడాడు. ఓహో, ఈ వాగ్దానం యాకోబుదిలే అని అనుకోవడానికి లేదు. ఈనాటికి నాకు ఉపయోగపడుతుంది. అయితే ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చబడాలంటే నేనేం చేయాలి? విశ్వాసం కలిగి జీవించాలి. అనగా విశ్వాసము ద్వారా మనకొచ్చిన వాగ్దానము ఖచ్చితంగా మనకు లభించాలంటే, మనం అనుభవించాలంటే, మన విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని ఏం చేస్తాము? దాన్ని అనుభవించగలుగుతాం. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఇది 4వ విషయం. 5వ విషయాన్ని చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మరియు ఆయన ద్వారా, అనగా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము అన్నాడు. అంటే విశ్వాసం ద్వారా మనము దేవుని కృపలో ప్రవేశిస్తాము. విశ్వాసం కలిగి ఉంటే మన పట్ల ఎవరి కృప ఉంటుంది? దేవుని యొక్క కృప అధికముగా ఉంటుంది. అందుకని యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి ఆయన కృప అధికముగా ఉండునని రాయబడింది బైబిల్లో. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే మనం కృపలో ప్రవేశిస్తాము. అంతకుముందు కృపలో లేము, శిక్షలో ఉన్నాము.
పనిష్మెంట్లో ఉన్న మనల్ని దేవుని కృపలోకి ప్రవేశం చేసింది ఏది? విశ్వాసమే. విశ్వాసమే దేవుని కృపలో ప్రవేశింపజేసింది. అందుకే పౌలు గారు అన్నారు, అయ్యా నాకు ఈ బలహీనతలు ఏంటయ్యా, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు, ఈ బాధ నేను భరించలేనయ్యా అని ముమ్మారు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడు? 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును అన్నాడు. నీ బలహీనతల్లో నా బలాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు తనతో మాట్లాడాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పట్ల దేవుని కృప ఉన్నదా లేదంటే యేసు ప్రభు వారి యొక్క కృప, పౌలు గారి యొక్క జీవితంలో దేవుని కృప అత్యధికంగా ఉన్నది. కారణం ఏంటో తెలుసా? ఆయన విశ్వాసంగా బ్రతికాడు. విశ్వాసం ద్వారా కృపలో ఆయన ప్రవేశించాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు కలిసే ఉంటాయి. అందులో ఒక మాట ఏంటంటే, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమే. ఈయన ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృపను పొందుకున్నాము, అపోస్తులత్వమును కూడా మేమే పొందుకున్నాము అన్నాడు. చూడండి, ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అందుకే రాయబడిన మాట, మీరు కృపచేతనే రక్షింపబడ్డారన్నా. చూడండి, అలాగనే ఆది అపోస్తులు 12 మందిని కూడా దేవుడు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కాదు, వారికి ఉన్న తలాంతులను బట్టి కాదు, వారికి ఉన్నటువంటి ఇంకా ఏదో దాన్ని బట్టి వాళ్ళని ఎన్నుకోలేదు. కానీ అపోస్తులుగా ప్రభువైన యేసయ్య ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే కేవలం ఆయన కృపచేతనే ఆయన వారిని అపోస్తులుగా చేసుకున్నాడని పౌలు గారు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని కృపలో ప్రవేశిస్తాం. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మును నింపునుగా కానీ పౌలు గారు కోరుకుంటున్నారు. హల్లెలూయా. సమస్త ఆనందము, విశ్వాసం ద్వారా సమస్త ఆనందమును సమాధానంతో దేవుడు నింపుతాడు. నీ జీవితంలో ఆనందం కావాలా, నీ జీవితంలో సమాధానం కావాలంటే తప్పకుండా నీలో ఏముండాలి? విశ్వాసం. మనలో ఎంత విశ్వాసం ఉంటే అంత ఆనందంతో నింపుతాడు ఆయన. మనలో ఎంత విశ్వాసం ఉంటే అంత సమాధానంతో నింపుతాడు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, మార్కు సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 34 వచనాలు మనం చూస్తే, రక్తస్రావపు స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తము పోతూనే ఉంది, ఆమెకి బ్లీడింగ్ అవుతూనే ఉంది, రక్తస్రావంతో బాధపడుతుంది, అనేక వైద్యుల చేత తిప్పలు పడ్డది, తనకున్నటువంటి డబ్బునంతా ఖర్చు చేసింది, అన్ని రకాల వైద్యాలు చేయించుకుంది, కానీ ఏమీ లాభం లేదు. కానీ యేసును గూర్చి ఆమె విని ఆమె ఇలా అనుకుందంట, ఏమని? యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే బాగైపోతాను అనే విశ్వాసం వచ్చింది ఆమెకి. ఆ విశ్వాసం చేత ఆమె పరిగెత్తుకుంటూ ఆ ప్రజల్లో దూసుకొని పోయి యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క అంచును పట్టుకున్న వెంటనే ఆమె రక్తధార కట్టెను అని రాయబడింది. హల్లెలూయా. స్త్రీలకు తెలుసు ఈ బాధ ఎంత ఉంటుందో, రక్తస్రావం అయినప్పుడు ఎంత బాధ ఉంటుందో, రక్తస్రావం ఆగిపోయినాక ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళకి తెలుసు, ఎవరికి తెలియదు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం ఉంటే సమస్త ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. సమాధానం లేని తన జీవితంలో దేవుడు ఆమెకు ఆనందాన్ని ఇచ్చాడు, ఆమెకు సమాధానం ఇచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము అన్నాడు. అంతే. ఒకవేళ ఆమెకు ఆ విశ్వాసం లేకపోయింటే ఆమెకి ఆనందం వచ్చేది కానే కాదు. ఎంతో బాధతో ప్రభు దగ్గరికి వెళ్ళింది, కానీ ప్రభు వస్త్రాన్ని ముట్టుకొని ఆమె బాగుపడింది. బాగుపడిన తర్వాత ఏమొచ్చింది? ఆమెకి ఆనందం వచ్చింది, సమాధానం కూడా వచ్చింది. ఈ రెండు ఎలా వచ్చినాయి ఆమె జీవితంలో అంటే విశ్వాసం ద్వారానే ఆమె పొందుకుంది. అలాగే చెరసాల నాయకుడి గురించి కూడా మనకు బాగా తెలుసు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 30, 31, 33, 34 వచనాలు చూస్తే, చెరసాల బద్దలైపోయినప్పుడు ఖైదీలందరూ వెళ్ళిపోయారు అనుకొని ఆ చెరసాల నాయకుడు ఏమని డిసిషన్ తీసుకున్నాడు? ఏమని తీసుకున్నాడు నిర్ణయము? తన కత్తితో తానే పొడుచుకొని చనిపోవాలనుకున్నాడు. అప్పుడు పౌలు గారు అన్నాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నామని చెప్పేస్తే వెంటనే ఆయన ఒక ప్రశ్న వేశాడు, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి, నేనేమి చేయవలనని అడిగినప్పుడు మరొకటే మాట చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచు. ఆ మాట విన్న వెంటనే తన ఇంటికి తీసుకెళ్ళాడు. పౌలును శీలను తీసుకెళ్ళి
వారి గాయాలు కడిగి వారి ద్వారా వాక్యాన్ని విని మారు మనసు పొంది అప్పటికప్పుడే రక్షణ బాప్తీసం పొంది చివరికి ఏం పొందుకున్నాడు తెలుసా? 34 వచ్చిన చదవండి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి, అనగా పౌలు శీలను ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. అంతకుముందు తనకు ఆనందం లేదు, అంతకుముందు ఆయనకు సమాధానం లేదు. అందుకోసమే తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పారు వాళ్ళు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమని ఎప్పుడైతే చెప్పారో వెంటనే తన జీవితంలో విశ్వాసం వచ్చేసింది. అంతే. వారి నమ్మిన ప్రభువు గొప్పవాడు. ఆ ప్రభు నాకు కూడా కావాలనుకొని చెరసాల నాయకుడు నమ్మి విశ్వసించి ఇంటికి తీసుకెళ్లి వారి గాయములు కడిగాడు. ఆ తర్వాత తాను తన భార్య పిల్లలందరూ కూడా బాప్తిసం పొందుకున్నారు. ఆ తర్వాత వారికి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఇంటి వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వారి ఇంటి వారందరూ కూడా ఆనందించారు. అందుకే ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, లేక విశ్వాసం దేవుని పట్ల ఉంచడం ద్వారా సమస్త ఆనందమును సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మనకు దేవుని యందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా జరిగే కార్యాలు, ఒకటి మనం రక్షింపబడతాం, రెండవది క్రీస్తు మన హృదయంలో నివాసము చేస్తాడు, మూడవది రక్షణార్థమైన జ్ఞానాన్ని మనము కలిగి ఉంటాము, నాలుగవది వాగ్దానాల్ని మనము అనుభవిస్తాము, ఐదవది దేవుని కృపలోకి మనము ప్రవేశిస్తాము. ఓడలోకి మనుషులు ప్రవేశించినట్టుగా దేవుని కృపలోకి ప్రవేశిస్తాం. ఐదవదిగా సమస్త ఆనందమును సమాధానమును ప్రభు మనకిస్తాడు. దేని ద్వారా? విశ్వాసము ద్వారానే. ఈరోజు వాక్యం వింటుని నా జీవితాల్లో విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ కొందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. నీ దయా, నీ వాత్సల్యతను బట్టి, నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు మేమేమైనామో అది నీ కృపనే. నీ కృప చేత నీ మందిరంలో చేరి విశ్వాసం ద్వారా జరిగే కార్యాల గురించి మీరు మాతో జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభువా. కనుక మా జీవితంలో విశ్వాసం ద్వారా మేము రక్షింపబడతామని సెలవిచ్చావు అయ్యా. నీ కొందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, విశ్వాసం ద్వారా మీరు మా హృదయాల్లో నివాసం చేస్తారని, విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మేము కలిగి ఉంటామని, విశ్వాసం ద్వారా నీ వాక్యం ఉన్న ప్రతి వాగ్దానాన్ని మేము పొందుకుంటామని, విశ్వాసం ద్వారా నీ కృపలో మేము ప్రవేశిస్తామని, విశ్వాసం ద్వారా ఆనందము సమాధానం మేము పొందుకుంటామని సెలవిచ్చావు. అలాగున విశ్వాసం ద్వారా జరిగే కార్యాలను మేము సర్వలోకములున్న ప్రతి విశ్వాసులందరూ కూడా పొందుకొని విశ్వాసం చేత నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ కొనసాగుటకు నీ కృపా సహాయం చేయండి ప్రభువా. అందరి జీవితాల్లో విశ్వాసం కలిగి ఈ లోకంలో కొనసాగే కృప మాకు అందరికీ దయచేయమని ప్రభువా, నీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకుంటూ మమ్మల్ని అందరినీ గాయపన స్థలకు అప్పగిస్తూ మా జీవిత కాలం మట్టుకు విశ్వాసంలో కొనసాగే కృప దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.